ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 63, 64 మరియు 65 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన కృప మీకు తోడుగా వచ్చునుగాక. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయన కృప ఒక్కటుంటే చాలు. ఆ కృపే మిమ్మలను బలపరుస్తుంది. ఆ కృపే మీకు త్రోవను చదును చేస్తుంది. ఆ కృపే అన్నపాన వస్త్రములను మీకు దయచేస్తుంది. ఆ కృపే రక్షణలో మీరు స్థిరపడినట్లుగా, పరలోక మహిమగల స్వాస్థ్యాన్ని అనుభవించినట్లుగా చేస్తుంది. అందుకే నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు అవసరం అంటూ మీరు నిత్యం ఆయనని కృపను అడగండి, కృపను కోరుకోండి. కొన్ని పర్యాయములు యేసయ్యా నీ కృప నాకు చాలు అని మీరు చెబుతూ ఉండండి. ఆ విధంగా కృప 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 అని మీరు తలంచుకుంటూ మీ పెదవుల గుండా మీ నోటి ద్వారా పలుకుతూ ఉన్నట్లయితే మీ పరిస్థితులలో, మీ వాతావరణంలో, మీ కుటుంబంలో ఆ కృపయే స్థాపించబడుతుంది. మీరు హృదయములో ఉన్నదాన్ని నోటి వరకు తెచ్చుకొని మీ నోటి ద్వారా దానిని విడుదల చేసినప్పుడు అది నిజస్వరూపం ధరించబడి మీ కన్నులకు కనపడే ఒక భౌతికమైనటువంటి పరిస్థితిగా మారగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన పరిచర్యకు ఒక కేంద్రముగా కపెర్నహూము అనే పట్టణాన్ని చేసుకున్నాడు. అనేక ప్రాంతాలు ఆయన సంచరించి సువార్తను ఆయన బోధించి, పరలోక రాజ్య ఆ శుభవార్తను ప్రజలందరికీ ఆయన వినిపించి అనేక అద్భుతాలు చేసి మరలా తన కేంద్రస్థానమైన కపెర్నహూము పట్టణంలోకి వచ్చాడు. అయితే ఆ పట్టణంలో ఒకానొక ఇంటిలోనికి ఆయన వెళ్ళాడు. ఆ ఇంటి వారు కూడా యేసు ప్రభువుని ఆహ్వానించారు. ఒకవేళ వారు ఆయన ఆహ్వానించకపోతే ఆ ఇంటిలోకి ఆయన వెళ్ళి ఉండేవాడు కాదు. కాబట్టి ఇక్కడ ఆ ఇంటివారు ఆయనను ఆహ్వానించారని మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ఏం జరిగింది? విస్తారమైన ప్రజలు అక్కడికి వచ్చారు. ఓ కుంటివాణ్ణి తీసుకొచ్చారు, ఒక పక్షవాత రోగిని తీసుకొచ్చారు. లోపలికి తీసుకుని వెళ్ళడం సాధ్యపడలేదు. వారు ఆ పక్షవాత రోగిని ఇంటి పైకప్పుకి తీసుకుని వెళ్ళి ఆ కప్పు తీసి యేసు ప్రభున్న ఆ స్పాట్ దగ్గరికి ఆ త్రాళ్లతో కట్టబడినటువంటి ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని దించారు. యేసు ప్రభు వారు వారి విశ్వాసాన్ని చూచి ఆ రోగిని ఆయన బాగు చేశాడు. గొప్ప అద్భుతం జరిగింది. యేసు ఉన్న ఇంటిలో అద్భుతాలు ఉన్నాయి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నివసించే కుటుంబంలో సంతోషం సమృద్ధిగా ఉంటుంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనములో జక్కయ్య సంతోషించాడు. ఎందుకని? యేసు ఆయన ఇంటిలో ఉన్నాడని. యేసు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటి వారికి సంతోషం కలుగుతుంది. యేసు నివసించే కుటుంబంలో సమాధానం సమృద్ధిగా కలుగుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం, అలాగే 39 నుండి 42 వచనాల్లో యాయిరు ఇంటిలో యేసు ప్రభు ఉన్నారు. యాయిరు కుమార్తె తిరిగి లేచింది. ఆ ఇంటి వారందరూ భయముతో బెంబెలెత్తిపోయారు. కానీ ఆ భయములన్నీ తొలగిపోయి ఒక దెబ్బతో ఆ ఇంటి వారిని సమాధానం ఆవరించింది. యేసు ప్రభు నివసించే కుటుంబంలో ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో మందసం ఓబేదెదోం ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఓబేదెదోం కుటుంబం, ఆయన యొక్క పొలం సమస్తం ఆశీర్వదించబడింది. కేవలం ఆ మందసం 3 మాసములు మాత్రమే ఆ ఇంటిలో ఉన్నది. మందసం అనగా అది యేసు ప్రభుకే సాదృశ్యం. మందసం అనబడిన యేసు ప్రభు ఏ ఇంటిలో అయితే ఉంటాడో ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్న ఇంటిలో లేదా యేసు ప్రభు నివసించే కుటుంబంలో స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల్లో యేసు పేతురు అత్తగారింటికి వెళ్ళాడు. ఆమె జ్వరముతో మూలుగుతుంది. ఆమె చెయ్యిని పట్టుకున్నాడు యేసు ప్రభు వారు. వెంటనే ఆమె బాగుపడింది. వారందరికీ ఆమె పరిచర్య చేయడం ప్రారంభించింది. యేసు ఉన్న ఇంటిలో ఆరోగ్యం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో యేసు ఉన్నాడా? మీ జీవితంలో యేసు ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నట్లయితే మీకు ఏమీ కొదవలేదు. సమస్తం చాలినంతగా మీకు అనుగ్రహించబడి ఉంటుంది. ఆశీర్వాదాలతో మీరు ఆనందిస్తూ మీ విశ్వాస యాత్రలో సంతోషంతో మీరు సాగి వెళ్తారు. ప్రభు కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా గృహములలో ఉండాలని, మా హృదయములలో నివసించాలని ఆశపడుతున్నాం. మా తండ్రి, మీ సన్నిధి మాలో ఉంటే చాలు, మా కుటుంబాలలో ఉంటే చాలు. మాకేమీ కొదువలేదు. సమస్తము సమృద్ధిగా మాకు అనుగ్రహించబడుతుంటాయి. మా నాయన, మీ సన్నిధి మాతో ఉంచి మీకు బలమైన సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.